నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జిల్లాలో చేపట్టిన డ్రైన్ల పూడికతీత పనులను పకడ్బందీగా నిర్వహించాలి భీమవరంలో ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి ఈ నెల 15 నుంచి తణుకులో ఆరంభం కానున్న అన్నా క్యాంటీన్ నిర్వహణ స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకులో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన షర్మిష్ఠ అధినేత వీరన్న రామకృష్ణ సేవా సమితిలో సోమయాజుల సేవలు చిరస్మరణీయం ప్రశంసించిన ప్రజా వైద్యులు రామబ్రహ్మం ప్రజా ఉద్యమాల ద్వారానే కమ్యూనిస్ట్ పార్టీ అభివృద్ధి తణుకులో పేర్కొన్న సిపిఐ రాష్ట్ర నేత ముప్పాళ్ల ఏలూరు కాలువ నీటి మట్టాన్ని తగ్గించాలి ఇరిగేషన్ అధికారులను కోరిన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి తాడేపల్లిగూడెంలో పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన జిల్లా వైద్యశాఖ అధికారి మహేశ్వరరావు శాకంబరి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన ముంగండ ముత్యాలమ్మ అమ్మవారు ఆషాఢం మొక్కులు చెల్లించుకున్న భక్తులు బడియుడు పిల్లలను పనిలో పెట్టుకుంటే కఠిన చర్యలు తప్పవు ఏలూరులో హెచ్చరించిన కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు గౌరవంలో రైతుల దీక్షను విరమింపచేసిన పోలవరం ఎమ్మెల్యే బాలరాజు బకాయిలు ఇప్పిస్తానని హామీ జిల్లాలోని డ్రైన్స్ లో 5.92 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన 35 తూడు తొలగింపు పనులను విమర్శలకు తావులేని విధంగా పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సంబంధిత అధికారులను ఆదేశించారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో శుక్రవారం డ్రైనేజీ డివిజన్ ఇంజనీరింగ్ అధికారులతో తూడు తొలగింపు పనులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఇటీవల జిల్లాలో అధిక వర్షాలు వరదల కారణంగా పంట పొలాలు నివాస ప్రాంతాలు పెద్ద ఎత్తున ముంపుకు గురయ్యాయన్నారు. ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా నీటిపారుదల సాఫీగా సాగేలా తూడు తొలగింపు పనులను కమిటీకి కనిపించేంత స్పష్టంగా నిర్వహించాలన్నారు. అలాగే 64 పనులకు 3.02 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో డ్రైన్స్ ఈఈ సుబ్రహ్మణ్యేశ్వరరావు, డిఈలు జి వినోద్ చంద్ర, కె వరప్రసాద్, ఏఈలు పాల్గొన్నారు. కృషి పట్టుదలతో గెలుపు సాధ్యమని శాసనమండలి సభ్యులు వంకా రవీంద్రనాథ్ తెలిపారు. ఇండియన్ పోలీస్ సర్వీసులో విజయం సాధించిన కొయ్యే చిట్టిరాజును ఆయన నివాసంలో అభినందించి మాట్లాడారు. మొక్కవోని పట్టుదలతో ఐపీఎస్ సాధించడం అభినందనీయమన్నారు. ఇతని స్ఫూర్తితో యువతరం ముందుకు సాగాలని సూచించారు. ఎమ్మెల్సీతో పాటు శాసనమండలి స్పీకర్ కొయ్యే మోషేన్ రాజు, ఎమ్మెల్సీలు జయమంగళం వెంకటరమణ, కవులు శ్రీనివాసులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఆగస్టు 15వ తేదీ నుండి అన్నా క్యాంటీన్లను తిరిగి ప్రారంభిస్తున్నామని తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ తెలిపారు. ఈ మేరకు పట్టణంలోని సొసైటీ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ మరమ్మతు పనులను ఆయన పరిశీలించి మాట్లాడారు. పేదవారికి పట్టెడన్నం పెట్టాలి అనే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా 5 రూపాయలకే భోజనం అందించనున్నట్లు వివరించారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలు పేదల పక్షాన ఉంటాయని వివరించారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి ఆశయం ఏదైతే ఉందో ప్రతి పేదవానికి పట్టెడన్నం పెట్టాలనేది ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆలోచనగా ఉండేది. ఆయన ఆశయాలకు అనుగుణంగా 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభించి పేదలందరికీ కూడా 5 రూపాయలకే భోజనాన్ని అందించే విధంగా ఆ రోజు అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. ఎంతోమంది పేదలకి ప్రతిరోజు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల ద్వారా ఈరోజు అందరికీ భోజనాన్ని అందించే విధంగా చేయటం జరిగింది. ఈరోజు మరలా ప్రతి పేదవానికి కూడా 5 రూపాయలకే భోజనం అందించాలనే ఒక ఆశయంతో చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలో 183 అన్నా క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించడం జరుగుతుంది. ఈయన వెంట మున్సిపల్ డిఈ కొవ్వూరి ఈశ్వర్రెడ్డి, తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణలు ఉన్నారు.
ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు భారత జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతిని తణుకులో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా హౌసింగ్ బోర్డు కాలనీలోని మున్సిపల్ పార్కులో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనం అందిస్తుంది. 1876 ఆగస్టు 2వ తేదీన కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని బట్ల పినుమరు గ్రామంలో జన్మించిన పింగళి చిన్న వయసులోనే దేశభక్తితో దక్షిణాఫ్రికా వెళ్లి బోయరు యుద్ధంలో పాల్గొన్నారు. అక్కడే మహాత్మా గాంధీతో ఆయనకు పరిచయం ఏర్పడింది. అదే స్ఫూర్తితో భారతదేశానికి విచ్చేసిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో గాంధీ, నెహ్రూల సూచనల మేరకు ఆకుపచ్చ, కాషాయం రంగులతో పాటు శాంతి, అహింసలకు నిదర్శనగా తెలుపు రంగు మన పూర్వ సంస్కృతికి సంకేతంగా ఉన్న అశోక చక్రాన్ని ఉంచి రూపొందించిన ఈ జాతీయ పతాకాన్ని 1922 సంవత్సరంలో జాతికి అంకితం చేశారు. దీనికి ఆనందపడిన జాతిపిత యంగ్ ఇండియా పత్రికలో పింగళిని ప్రశంసిస్తూ వ్యాసం రాశారు. బందరు ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన పింగళి వెంకయ్య జాతీయ పతాక ఆవశ్యకతను గుర్తించి ఆనాడు ఎంతో పట్టుదలతో కృషి చేయడం వల్ల ఈరోజు యావత్తు జాతి హృదయాల్లో ఆయన నిలవగలిగారు. అంతేకాకుండా వెంకయ్య చేసిన ప్రయత్నం తెలుగు జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ నేపథ్యంలో పట్టణంలోని వైఎస్ఆర్ పార్కు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి శర్మిష్ఠ అధినేత రెడ్డి వీరన్న పూలమాలలు వేసి నివాళులు అర్పించి మాట్లాడారు. పింగళి వెంకయ్య గారు, జాతీయ పతాకం రూపకర్త పింగళి వెంకయ్య గారు. వెంకయ్య గారి జన్మదినాన్ని ఈరోజు ఈ పండుగని ఇక్కడ చేసుకుంటాం చాలా ఆనందంగా ఉంది. పింగళి వెంకయ్య గారు అంటే మామూలు సామాన్య వ్యక్తి కాదైన ఒక శక్తి, చాలా యాక్టివ్ పర్సన్. జపాన్ వెంకయ్య అని, డైమండ్ వెంకయ్య అని, జెండా వెంకయ్య అని అనేక బిరుదులు ఆయనకుంది. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకి, వర్గాలకు అతీతంగా ఈ జెండాను రూపకల్పన చేసి ఆయన రూపశిల్పిగా మనం రోజు ఇలాగే ప్రతి సంవత్సరం కూడా చేసుకుని భావితరాలకు కూడా రోజు ఇలా మనం పండుగ చేసుకుని గుర్తు చేస్తూ పిల్లలకి అందరికీ కూడా ఆయన చేసిన సేవలు, జాతీయ పతాక సేవలు ప్రతి ఒక్కరు గుర్తు చేసుకుంటే రేపు భవిష్యత్ పిల్లలు కూడా ఏదైనా సమాజానికి ఇలా చేయాలని ఆలోచన వాళ్ళకి కలుగుద్దని, ఆయనకి భారతరత్న ఇవ్వాలని మేము అందరం ఇక్కడ ఉన్న వాళ్ళు అందరం కూడా కోరుకుంటున్నాము. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా రాజధానిలో ఏదో ఆయనకి ఒక మార్గను లేదా బిల్డింగ్ పేరు ఇలా కూడా పెడితే బాగుండని మా ఆలోచన. పలువురు దేశభక్తులు, శశి స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ దేశభక్త కార్యక్రమంలో స్కూల్ ఇన్ఛార్జి నిమ్మగడ్డ రాజేంద్ర ప్రసాద్, వివిధ రంగాలకు చెందిన కోడూరు ఆంజనేయులు, అక్కిన కాశీ విశ్వనాథం, ఆకెళ్ల సుబ్రహ్మణ్యం, ఆర్జీ భాస్కర్రావు, కౌరు వెంకటేశ్వర్లు, తాతపూడి మారుతీరావు, పైబోయిన సత్యనారాయణ, బొల్లాడ నాగరాజు, కొమ్మిరెడ్డి ప్రభాకరరావులు పాల్గొన్నారు. సిపిఐ పశ్చిమ గోదావరి జిల్లా సమితి విస్తృత సర్వసభ్య సమావేశం తణుకు పట్టణంలోని స్వరాజ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ మరింత బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు మాట్లాడుతూ నాయకులు ప్రజా సమస్యలపై పోరాడుతూ వారికి మరింత చేరువవ్వాలన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అండగా నిలవాలని సూచించారు. 100 సంవత్సరాలు చరిత్ర కలిగిన కమ్యూనిస్టు పార్టీ చరిత్ర కొత్త తరానికి తెలియచేయాలని చెప్పారు. ప్రజలతో సత్సంబంధాలు కలిగి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే విధంగా బలాన్ని పెంచుకోవాలని తెలిపారు. జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డేగా ప్రభాకర్, నెక్కంటి సుబ్బారావు, కలిశెట్టి వెంకట్రావు, సికిలే పుష్పకుమారి, పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజులు పాల్గొన్నారు. తణుకు నన్నాయి భట్టారికపేటం ఆధ్వర్యంలో శుక్రవారం రామకృష్ణ సేవా సమితి భవనంలో నిర్వహించిన సాహితీ సభలో స్థానిక రచయిత టీవీకే సోమయాజులు స్మారక సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజా వైద్యులు
తాతిన రామబ్రహ్మం ప్రధాన వక్తగా పాల్గొని సోమయాజులు వ్యక్తిత్వం సాహిత్యం అను అంశంపై మాట్లాడారు. చెప్పడంలో బహుశా అందరికీ తెలిసే ఉంటుంది. చాలా చాలా ఎంతమంది మొత్తం అందరికీ అసలు దాంతో పరిచయం ఉన్న వాళ్ళందరికీ సోమయాజులు గారు తెలుసు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మేము ఏమనుకునేవాళ్ళం అంటే తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఆయనలో గురువు అంటే ఒక వైశంపాయనుడు అంటే భారతం చెప్పారు. ఇక్కడ ఆయనంతా సుఖమహర్షి భాగవతం చెప్పారు. గీతాచార్యుడు గీతని ఎన్ని బ్యాచ్లకి చెప్పారో బహుశా అప్పట్లో స్టూడెంట్స్కి బాగా తెలుసు. ఎవ్రీ ఇయర్ మొత్తం గీత అంతా రోజు క్లాసులు తీసుకుని ఎన్నిసార్లు చెప్పారు. ఆ భగవద్గీత అది కంటతో వచ్చినట్టు చాలామంది ఇక్కడ మా అమ్మాయిలందరూ కూడా పుస్తకం తెచ్చుకుని దాన్ని చూసి మొత్తం అన్ని అధ్యాయాలు చదివేయడం అలవాటు పడ్డారు. పీఠం అధ్యక్షులు జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన ఈ సభలో సంస్థ ఉపాధ్యక్షులు తంగిరాల పాల గోపాలకృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి రామచంద్ర శర్మ, సహాయ కార్యదర్శులు అక్కిపెద్ది రామసూర్యనారాయణ, కోసూరి గాంధీలు పాల్గొన్నారు. తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పట్టణానికి చెందిన బొలిశెట్టి కీర్తి అనే ఇంజనీరింగ్ విద్యార్థి చదువుకు 10,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. కొల్లేపర సత్యనారాయణ ఈ మొత్తాన్ని సమకూర్చారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు మాట్లాడుతూ సేవా రంగాలలో మానవత ముందు ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవతా సంస్థ కేవలం విద్య మీద కాకుండా ఆరోగ్యరీత్యా కానివ్వండి, లేదా దివ్యాంగులకి ట్రైసికల్ ఏర్పాటు కానివ్వండి, లేదా ఫైర్ గట్టింగ్ జరిగిన ఎవరికైనా అనుకోకుండా దురదృష్టవశాత్తు అగ్ని ప్రమాదం జరిగినప్పుడు కానివ్వండి, ఇలాంటి విషయాల్లో కూడా ఈ మానవతా సంస్థ ముందుకు వచ్చి అనేక సేవా కార్యక్రమం చేపట్టింది. నూతనంగా ఈ సంవత్సరం మొక్కల పర్యావరణ భాగంలో మొక్కలు నాటి వాటి సంరక్షణ కూడా దాన్ని తీసుకోవాలని కమిటీ సభ్యులందరూ కూడా మొన్న మీటింగ్లో దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడం, ఆ ప్రకారం మొన్న వర్షాల వల్ల అన్నీ కూడా మనం మొక్కలు వేయడం కుదరలేదు, ప్లాంటేషన్ కుదరలేదు. రేపు వచ్చే వారంలో తప్పకుండా ఈ ఆగస్టు మాసంలో మన మొక్కల పర్యావరణానికి వేసి వాటి సంరక్షణ కూడా మానవతా కమిటీ వారు తీసుకుని దాని యొక్క కొంత మేరకు మళ్ళీ ఆ ఏరియా వాసులకు అప్పచెప్పడానికి ఒక విధమైన ప్రణాళికతో ఈ కార్యక్రమం ముందుకు వెళుతుందని చెప్పడం సంతోషం. స్థానిక అధ్యక్షులు కటారి శారదాదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి బి రామకాశి, మాజీ అధ్యక్షులు అక్కాపంతుల బాలాజీ, సభ్యులు పి శివనారాయణ, కెవి రమణమూర్తి, పులమాల వీరభద్రంలు పాల్గొన్నారు.